వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ తీగలకు ఆనుకొని ఉన్న కొమ్మలను ఆ శాఖ సిబ్బంది తొలగిస్తూ ఉంటారు. ఏటా వర్షాల సమయంలో విద్యుత్ శాఖ వాటిని తొలగించడం చేస్తూ వస్తోంది. కానీ రెండేళ్లుగా కొమ్మలు కొట్టేశాక వారాల తరబడి అక్కడే వదిలేస్తున్న తీరు కనిపిస్తోంది. దీంతో స్థానిక ప్రజలకు అదనపు సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయని గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇక కృష్ణానగర్, రహమత్ నగర్, ఖైరతాబాద్ ఇలా నగర వ్యాప్తంగా ఏ వీధిలో చూసినా చెట్ల కొమ్మలు ఎండిపోయి కుప్పలుగా కనిపిస్తూ ఉన్నాయి. అసలే దోమల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న జనం చెత్త కారణంగా మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెట్ల కొమ్మలు కొట్టారంటే 2-3 రోజుల్లో తొలగించాలి, కానీ 2-3 వారాల పాటు వదిలేయటంపై విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో కొమ్మలు కొట్టిన 2 రోజుల్లో సిబ్బంది తొలగించేవారు. అయితే 2 ఏళ్లుగా ఈ ప్రక్రియ సజావుగా సాగటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కంపజుడు ఈ కరెంటు వైర్లు కొట్టించినాక చెత్త ఎందుకు కొట్టెత్తలేరు? ఇదంతా చూస్తే ఎంత కంపు వికారంగా ఉన్నది. కృష్ణార్లా ఇదేమన్నా హైదరాబాద్ సిటీ లెక్క కొడుతుందా? దయచేసి ఇది తీసి పాడేయండి. గవర్నమెంట్ను కోరుతాను నేను, ఈ రేవంత్ రెడ్డి అన్న కూడా చెప్తాను నేను, ఇదంతా తీసేయండి. ఇదంతా ఎట్లా గలీజ్గా ఉన్నది. ఎవడన్నా చూస్తే ఇట్లా ఎట్లా కనబడుతుంది? ఒకసారి దయచేసి చూడండి. ఈ చెత్తారము ఆ చెత్తలు మూలకుండా చెత్త కుండీలు చెత్తలు గలీజ్ అంతా రోడ్ల పంట వేస్తారు ఎక్కడెక్కడలో. అవి కూడా కొమ్మలు అవన్నీ బయట వేస్తారు. మరి అవన్నీ తీసేయాలి. జిహెచ్ఎంలో కూడా దయచేసి చెప్తాను. ఈ విషయంపై ఇటు విద్యుత్ శాఖ, అటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దీనిపై చర్చించారు. తాము కొట్టేసిన కొమ్మలను జీహెచ్ఎంసీ తొలగిస్తుందని విద్యుత్ శాఖ అధికారులు గతంలో చెబుతూ వచ్చారు. ఇలా 2 వారాలుగా ఎవరూ తొలగించకపోవడంతో అసలు ఈ బాధ్యత ఎవరిదో తెలియని పరిస్థితి నెలకొంది. 2 శాఖల సమన్వయ లోపంతో ప్రజారోగ్యం నిర్లక్ష్యంగా కనిపిస్తోందని అంటూ ఉన్నారు. బిఎస్ మక్తా అయ్యప్ప ఆలయ వీధిలో వీధి పొడవునా 2-3 చోట్ల చెట్ల కొమ్మలు కుప్పలుగా వేశారు. ఎండిపోయి గాలికి కొట్టుకొని వచ్చి ఇళ్లల్లోనూ పడుతూ ఉన్నాయి. వర్షానికి ఆ కొమ్మలు తడిచి ఆకులు కుళ్ళిపోయి దుర్వాసన వస్తోందని జీహెచ్ఎంసీ విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని, ఇప్పటికైనా వీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలంలో ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకూడదని జీహెచ్ఎంసీ సిబ్బంది చెట్ల కొమ్మలను కొట్టేస్తూ ఉంటారు. కానీ కొట్టేసిన వాటిని తొలగించకుండా గుట్టలుగా అలానే ఉంచడంతో స్థానికంగా అదనపు సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత సిబ్బంది వెంటనే ఈ చెత్తనంతా అలాగే కొట్టేసిన కొమ్మల్ని కూడా వెంటనే తొలగించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.